నంద్యాల జిల్లా శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు బ్రహ్మరాంబికాదేవి చంద్రగంట ఆకారంలో అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక చంద్రగంట అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి అర్చకులు, వేద పండితులు మంగళహారతులిచ్చారు. చంద్రగంట అలంకారంలో ఉన్న అమ్మవారు అలాగే శ్రీ మల్లికార్జున స్వామి వారిని రావణ వాహనంపై ఆశీలనం చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. బాజా భజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాలతో శ్రీ స్వామి అమ్మవార్లు విహరించారు. గ్రామోత్సవంగా కదిలి వస్తున్న శ్రీ స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఊరేగింపు సందర్భంగా చేపట్టిన కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు బ్రహ్మరాంబికాదేవి చంద్రగంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రగంట అలంకారంలో ఉన్న అమ్మవారిని పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి అర్చకులు, వేద పండితులు మంగళహారతులిచ్చారు. చంద్రగంట అలంకారంలో ఉన్న అమ్మవారు అలాగే శ్రీ మల్లికార్జున స్వామి వారిని రావణ వాహనంపై ఆసీనులను చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. బాజా భజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాలతో శ్రీ స్వామి అమ్మవార్లు విహరించారు. ఇక గ్రామోత్సవంగా కదిలి వస్తున్న శ్రీ స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఊరేగింపు సందర్భంగా చేపట్టినటువంటి కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.